విషయంలో రైతులను ఇబ్బంది పెడితే సహించేదిలేదని, సంబంధిత రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుందని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ ఛాంబర్లో రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను రైతుకు చెల్లించాల్సిందేనన్నారు. అంతకంటే తక్కువకు కొనుగోలు చేస్తే ఆయా దళారులు, వ్యాపారులపై తీవ్ర చర్యలుంటాయన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కార్తిక్, డిఎస్ఓ అంకయ్య, పౌర సరఫరాల సంస్థ డిఎం అర్జున్ రావు, వివిధ రైస్ మిల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. సో దాంట్లో అప్రాక్సిమేట్లీ ఒక 1.5 lakhs సెల్ఫ్ కన్సంప్షన్ పోగా రిమైనింగ్ అన్నీ కూడా మార్కెట్కి వస్తాయి. దాంట్లో కూడా మేజర్గా రైతులకి కొద్దిగా ఇబ్బందులు కలుగుతున్నారని లాస్ట్ ఒక 3-4 రోజుల నుంచి కొన్ని ప్రెస్ ఆర్టికల్స్ వస్తున్నాయి. అదేవిధంగా రైతులు కూడా కొంతమంది వచ్చి ఇంటిమేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫీల్డ్ విజిట్స్ చేసినప్పుడు కూడా కొన్ని చోట్ల ఇలాంటివి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చిన కాబట్టి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన అంశాలన్నీ కూడా చెప్తామనుకొని పిలవడం జరిగింది. సో జిల్లాలో మేజర్గా 3 వెరైటీస్లో ఆర్ఎన్ఆర్, కేఎన్ఆర్, అదేవిధంగా బీపీటీ వెరైటీస్లో బీపీటీ వెరైటీలోనే కొంతవరకు ఇబ్బంది కలిగిన పరిస్థితి ఉంది ఈ సంవత్సరంలో. మిగిలినది కూడా రేట్స్ కొద్దిగా బాగానే ఉన్నాయి. సో ఈరోజు పొద్దున ఆల్రెడీ మిల్లర్స్ వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఎటువంటి పరిస్థితిలో జిల్లాలో ఎంఎస్పి మద్దతు ధర కానీ తక్కువ రేటుకి కొనడానికి వీలు లేదు అని చెప్పి ఆ విషయాలు మిల్లర్స్కి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ ఎక్కడైనా ఆ విషయాలు దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా వీలైన కేసెస్లన్నింటిలో కూడా మనం క్రిమినల్ యాక్షన్కి వెళ్ళిపోతామని కూడా క్లియర్గా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. సో మిల్లర్స్ కూడా అదే కాకుండా ఒకవేళ అంటే యాక్షన్ అండ్ క్రిమినల్ యాక్షన్ అలాంటివి యాక్షన్ మాత్రం కాకుండా మనం సిఎంఆర్ కోసం ప్రొక్యూర్మెంట్ కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్న రైస్ వెరైటీ కొద్దిగా మంచి వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఈసారి గవర్నమెంట్ హాస్టల్స్కి అదేవిధంగా అన్ని గవర్నమెంట్ పిల్లలకి అందరికీ కూడా ఇంకా బాగున్న రైస్ క్వాలిటీ ఇవ్వాలి అనుకొని అలాంటివి క్వాలిటీ ఉన్న రైస్ నెల్లూరులో దొరుకుతాయి కాబట్టి ఇక్కడ నుంచి కూడా ప్రొక్యూర్మెంట్ మొదలు పెడతామని చెప్పి గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి మనం అనుకున్నది సుమారుగా బీపీటీ వెరైటీలో సుమారుగా ఒక 5 లక్షల దాకా మనకు మార్కెట్ అరైవల్స్ రావచ్చు. దాంట్లో మినిమం ఒక 50% మనం కొంటామని అనుకుంటున్నాము. దీనికి మేజర్గా మనకు జిల్లాలో ఒక 2 ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఒక 3-4 ఇయర్స్లో పెద్దగా మనకు ప్రొక్యూర్మెంట్ ఈ జిల్లాలో జరగలేదు కాబట్టి ఈ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ మీద ప్రజలకి పెద్దగా అవగాహన లేవు. మన ఫార్మర్స్కి పెద్దగా ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా చేయాలని సంబంధించి దాని మీద అవగాహన లేవు. సో దానికి అవగాహన కల్పించడానికి ఆల్ మండల్ స్థాయిలో మండల్ తహసీల్దార్సు, అదేవిధంగా ఎంపీడీఓస్, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా మండల్ని 3 విడతల కింద డివైడ్ చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరికి ఒక 4-5 పీపీసీ సెంటర్లో అప్పచెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు అన్ని పీపీసీ సెంటర్స్ విజిట్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అందరూ కూడా విజిట్ చేసి ఉన్నారు కూడా. అదేవిధంగా ప్రతి ఒక్క సచివాలయం స్థాయిలో కూడా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి కనీసం ఒక 50 మంది ఫార్మర్స్తో గ్రామ సభలు చేయించుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అది కూడా ఈరోజు జిల్లా స్థాయిలో జరిగినాయి. మేజర్గా షెడ్యూలింగ్ మీద ఫార్మర్స్కి అవగాహన లేదు. సో నా రిక్వెస్ట్ జిల్లాలో ఉన్న రైతులందరికీ ఏంటంటే దయచేసి మీ ధాన్యం ఏ రోజు మీకు హార్వెస్ట్ అవుతాయని అనుకున్న ఆ ఒక డేట్ అనుకున్నట్లయితే అది ముందుగానే లోకల్గా ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్తో మాట్లాడుకొని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో అదేవిధంగా మన రైతు సేవా కేంద్రాల్లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకొని ఇది షెడ్యూలింగ్ అయినట్టు చూసుకోండి. ఎందుకంటే షెడ్యూలింగ్ పలానా రోజుకి మనం హార్వెస్ట్ చేస్తామని ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ మనకు వచ్చినట్లయితే దాన్ని బేస్ చేసుకొని తర్వాత చర్యలు మనం తీసుకోవడానికి ఈజీగా అవకాశం ఉంది. సో మై ఫస్ట్ రిక్వెస్ట్ టు ఫార్మర్స్ ఇస్ దట్ దయచేసి ఫార్మర్స్ ఎవరైనా గవర్నమెంట్కి ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి షెడ్యూలింగ్ ఖచ్చితంగా చేసుకున్నట్టు చేయాలని కోరుతున్నాను. అది ఫస్ట్ ఐటము. రెండోది, కొన్ని విషయాల్లో మనకేంటంటే ఇక్కడ మేజర్గా మెషిన్ కట్టింగ్ కాబట్టి కొంతవరకు స్టాఫ్ షార్టేజ్ ఉంది అని అలాంటివి కంప్లైంట్స్ కూడా మన ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్లో కూడా జేసీ గారి ఇన్స్పెక్షన్లో కూడా తెలిసినాయి. సో దానికి ఒకవేళ ఇనీషియల్ స్టేజెస్లో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయని చూసుకొని మనం కొనాలని అనుకున్నాము. దానికి సంబంధించిన బీజీలు ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.